ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఈ స్లైడ్ నుంచి ఈ స్లైడ్ కి మూవ్ అయ్యేటప్పుడు కనిపించే యానిమేషన్. ఓకే, నేను ఒక మంచి ఓకే కర్టెన్ తీస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇష్టం అవుతుంది. ఓకే, కర్టెన్ పెట్టేసేసి అప్లై టు ఆల్ అన్నాను. ఆ ట్రాన్సిషన్ ఒకవేళ స్లోగా ఉంది అనిపిస్తే ఇక్కడ చూడండి, ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఈ కర్టెన్స్ ఉంది 6 సెకండ్స్ ఉంది, అంటే చాలా స్లోగా ప్లే అవుతుంది. సో ఫాస్ట్ గా రావాలనుకుంటే ఆ ట్రాన్సిషన్ డ్యూరేషన్ తగ్గించుకోండి, 2 సెకండ్స్ లో వస్తే సరిపోతుంది. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్, అంటే ఈ స్లైడ్ ఎన్ని సెకండ్స్ మీకు కనిపించాలి అనేది ఇక్కడ మీరు డిసైడ్ చేయాలి. ఒకవేళ మీకు ప్రతి స్లైడ్ అంటే అన్ని ఫోటోలు ఉన్నాయనుకోండి, 5 సెకండ్స్ సరిపోతుందంటే 5 సెకండ్స్ ఓకే, అప్లై టు ఆల్ అనండి. ఒకసారి నేను మామూలుగా స్లైడ్ షో రన్ చేసి చూస్తాను, తర్వాత మనం వీడియో తయారు చేద్దాం. మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది ఇప్పుడు. పైన సౌండ్ లో నో సౌండ్ అని ఉంది కదా సార్, యాక్చువల్ గా మనం ఎక్కడండి? ఆల్రెడీ ఇక్కడ పైన డ్యూరేషన్ పైన నో సౌండ్ అని ఉంది కదా సార్. యాక్చువల్ గా చూడండి, ఇది ఏంటంటే దీనికి మనం ఇన్సర్ట్ చేసిన సౌండ్ కి సంబంధం లేదు. ఇదేంటంటే ఆ ట్రాన్సిషన్ వచ్చే టైంలో మనం వేరే ఏదన్నా సౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లాస్ కానీ, ఒక ఆరో వచ్చినట్టుగా కానీ. మనం ఈ సౌండ్ వాడట్లేదు, ఇది సిస్టమ్ సౌండ్స్, ఇవి వాడట్లేదు కాబట్టి ఇది నో సౌండే ఉండాలి. మనం ఏదైతే ఎక్స్టర్నల్ గా డౌన్లోడ్ చేసి పెట్టామో అది మాత్రం ప్లే అవుతుందండి, అంతే. అది ట్రాన్సిషన్ సౌండ్ సార్, యాక్చువల్ గా దానికి అవునండి, సంబంధించి. అవునండి, ఇది కాదు ట్రాన్సిషన్ సౌండ్. ట్రాన్సిషన్ అయ్యే టైంలో ఆ సెలెక్ట్ చేసుకున్న సౌండ్ వస్తుంది మనకి. ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేస్తాను, మ్యూజిక్ కూడా వస్తుంది, దాంతో పాటు స్లైడ్ షో రన్ అవుతుంది, చూడండి. ఓకే, మ్యూజిక్ వస్తుందా? వస్తుంది.